అన్న, ఒక చెల్లెల్లాగా అడుగుతున్నానన్నా. నాకు అన్నదమ్ములు కూడా లేరు. రాయలసీమ కర్నూలు నుంచి మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చారండి వీళ్ళు. ఈ బాబు చూసారా ఎంత ముద్దుగున్నాడో. ఇంకా ఈ బాబు ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటాడో నిజంగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ బాబుకి వచ్చిన డిసీజు ఎప్పుడూ ఎవరికి రాకూడదండి. డిఎండి అని ఒక రకమైన ప్రాబ్లం వచ్చింది. సరదాగా ఆడుకుంటున్నాడు, కానీ ఏం తెలియదు తను ఎన్నాళ్ళు ఉంటాడో భూమి మీద. అబ్బాయికి కూడా తెలియదు. అక్కడికి తల్లిదండ్రులు ఇద్దరు ఈ 4 ఏళ్ల బాబు కోసం 1 year నుంచి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. 1,40,00,000 ఫండింగ్ వచ్చింది. కానీ ఈ బాబుకు కావాల్సింది 26 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అండి. అది మీ వల్ల నా వల్ల అందరి వల్ల అయ్యే పని కాదు. ఎంతమంది హెల్ప్ చేసినా 26 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వీళ్ళ కోరుకుండేది ఒకటే, ఈ విషయాన్ని ప్రభుత్వానికి చేరేయండి. వాళ్ళ ద్వారా మాకు ఏదో రకంగా మా బాబు బ్రతికితే మాకు ఎంతో ఆనందం అని ఆ తల్లి చాలా చాలా బాధపడతా నాకు చెప్తుంటే నాకు ఎంతో బాధ కలిగిందండి. ఒక్కసారి అసలు ఏంటో ప్రాబ్లం ఆవిడ మాటల్లో వినండి ఒకసారి. మాది కర్నూలు అండి. మేము బాబు కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ప్రతి ఊరు వస్తున్నాము. బాబుకి డిఎండి అనే ఒక అరుదైన వ్యాధి ఉంది. మేము రాజమండ్రి వచ్చాము. అన్నకి కాల్ చేయగానే బాబు గురించి తెలుసుకొని అన్న నుండి అయితే బాగా సపోర్ట్ వస్తుందండి. చెల్లెమ్మలాగా నిజంగా ఆదరించి ఇక్కడ భోజనం కూడా పెట్టారు. మేము ఊరు వచ్చాము. డబ్బుల కోసం అని కాదండి, ఎవరన్నా దాతలు బాబుకి ముందరకు వచ్చి ఇంజెక్షన్ వేయించండి. మేము ఊరూరా తిరుగుతున్నాము. ఇది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్తే బాబునైతే మేము సేవ్ చేసుకోగలం. అన్నం తినే చేత్తో అడుగుతున్నానండి. ప్లీజ్ అండి, మా బాబుకి పునర్జన్మ ఇవ్వండి. నాకు 2 బాబులండి. ఈ బాబు పెద్ద బాబు, ఒక చిన్న బాబు ఉన్నాడు, పాలు తాగే పిల్లోడు. అని మా అమ్మ దగ్గర పెట్టేసి